హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను వాట్ ఈస్ ఎ షీట్ మాస్క్, దాన్ని ఎలా యూస్ చేయాలి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అండ్ షీట్ మాస్క్ని అసలు ఒక్క డ్రాప్ ఆఫ్ లిక్విడ్ కూడా వేస్ట్ చేయకుండా దాంట్లో వచ్చే లిక్విడ్ని మనం ఎలా కంప్లీట్గా యూస్ చేయొచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వి విల్ జంప్ ఇన్ టు ద వీడియో అండి. షీట్ మాస్క్ ఈజ్ నథింగ్ బట్ అది మన ఫేస్ షేప్లో వచ్చే ఒక ఫైబర్ క్లాత్ ఆర్ ఏ కాటన్ క్లాత్ అండి. దాన్ని కాటన్ ఆర్ ఫైబర్ మెటీరియల్తో ప్రిపేర్ చేస్తారు. ఆ క్లాత్ని న్యూట్రియంట్స్ అండ్ వైటమిన్స్ రిచ్ ఉన్న ఒక సెరంలో దాన్ని డిప్ చేసి మనకు షీట్ మాస్క్ రూపంలో దే విల్ ప్రొవైడ్ అనమాట. ఇవి మనకు మార్కెట్లో డిఫరెంట్ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. నా దగ్గర ఇప్పుడు ఉన్నది ఇన్నిస్ ఫ్రీ బ్రాండ్ అండి. ఇది వచ్చేసి కొరియన్ బ్రాండ్. ఇక్కడ నా దగ్గర ఓట్ మీల్ వారి ఫేస్ షీట్ మాస్క్ ఉంది. సో ఇది ఇంట్లో ఓట్ మీల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన వైటమిన్స్ అండ్ మినరల్స్ ఫిల్ చేసిన సీరంలో డిప్ చేసిన షీట్ మాస్క్ అనమాట. ఇది వెనకాల మనం ఎలా యూస్ చేయాలి ఎవ్రీథింగ్ అంతా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి 100 రూపీస్ అండి ఎంఆర్పి. ఇలా మనకు ఇన్నిస్ ఫ్రీయే కాకుండా ఫేస్ షాప్, నాయికా, గార్నియర్ అండ్ గుడ్ వైబ్స్ ఇంకా చాలా ఉన్నాయి. టోనీ మోలీ అనే ఇలాంటి బ్రాండ్స్ చాలా ఉన్నాయి. Apart from different brands, we also have different variant of sheet mask like avocado, aloe vera, rice, skin tightening sheet mask and skin brightening sheet mask, collagen sheet mask, cell repairing sheet mask అని ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. పొమిగ్రానైట్ షీట్ మాస్క్ అని ఇలా చాలా ఉన్నాయి మనకి మార్కెట్లో. అండ్ ఒక్క షీట్ మాస్క్లో వచ్చేసి వాళ్ళు 10 times ఎక్స్ట్రా సీరమ్ని యూస్ చేస్తారనమాట. అండ్ దే సే 10 times యూస్ చేసినప్పుడు వచ్చే బెనిఫిట్ని మనం ఈ 1 time యూస్ చేయడం వల్ల మనకి అంత బెనిఫిట్ వస్తుందని చెప్తారు. బట్ ఐ డోంట్ థింక్ సమ్హౌ ఇట్ ఈస్ నాట్ డైజెస్టబుల్ ఫర్ మీ అండి. ఎందుకంటే మనం 10 times తినే ఫుడ్ని ఒకటేసారి తినలేము కదా. అలాగే 10 times యూస్ చేసే ప్రోడక్ట్ని ఒకటేసారి ఫేస్ మీద ఎలా యూస్ చేస్తామండి. అందుకని నేను దీన్ని ఫస్ట్ ఒక 10-15 minutes ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఇలా కిందికి పైనుంచి కింది వరకు ఇలా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్న లిక్విడ్ అంతా కింద బాటంలో సెటిల్ అయ్యే వరకు ఇలా ప్రెస్ చేస్తానండి. జస్ట్ లైట్ జెంటిల్ హ్యాండ్తో ప్రెస్ చేయాలి, మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. అలా చేశాక దీన్ని నేను ఇప్పుడు యూస్ చేస్తాను. మనకి ఆ షీట్ మాస్క్ లోపల వైట్ కలర్లో వస్తుందన్నమాట. దీన్ని ఇప్పుడు నేను తీసి ఫేస్ మీద యూస్ చేస్తాను. యూస్ చేసి ఒక 10-15 minutes ఉంచేసి తర్వాత తీస్తాను. ఇలా మనకి నేను చెప్పాను కదా, ఐస్, నోస్ అండ్ మౌత్ దగ్గర ఓపెన్ వస్తుంది. సో దట్ ఇట్ ఈస్ ఈజీ టు యూజ్ అనమాట. ఇలా ఫేస్ మీద మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా చూసుకొని ప్లేస్ చేసుకొని ఒక 15 minutes ఉంచేసుకొని తర్వాత దీన్ని తీసేసేయాలండి. ఇది పూర్తిగా కూడా డ్రై అవ్వకూడదు. పూర్తిగా డ్రై అవుతే మన స్కిన్లో ఉన్న మాయిశ్చర్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా ఒక 3 to 4 minutes ఇలా ఫింగర్ టిప్స్తో ట్యాప్ చేసి దీనికి ఉన్న సిరమ్ని మన ఫేస్ అండ్ స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యే వరకు మనం ఇలా 3 to 4 minutes ఇలా ట్యాప్ చేసుకోవాలి. మీన్వైల్ మనము ఈ షీట్ మాస్క్లో లెఫ్ట్ ఓవర్ ఉన్న సీరమ్ని మనం ఒక బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇలాంటి ఎంటీ బాటిల్స్ ఇంట్లో మనకి చాలా అవైలబుల్ ఉంటాయి కదా. ఏదైనా ఒక బాటిల్ తీసుకొని దాంట్లోకి మనం కింద లెఫ్ట్ ఓవర్ ఉన్న సీరమ్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో దట్ దీన్ని మనం ఇంకా నెక్స్ట్ 7 to 8 times ఈజీగా యూస్ చేయొచ్చు. నాది కాంబినేషన్ స్కిన్ అండి. సో నాకు ఆల్మోస్ట్ 7 to 8 times ఈజీగా వస్తుంది. సో ఇలా విత్ ద హెల్ప్ ఆఫ్ స్పూన్ ఎక్స్ట్రా ఉన్న సీరం అంతా కూడా మనము ఇలా బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే నేను చెప్పినట్టుగా మనకు వేస్ట్ అవ్వదు. అట్ ద సేమ్ టైమ్ మనము ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ద షీట్ మాస్క్ని యూస్ చేసిన ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బికాజ్ ఎవరైనా కూడా మనం డబ్బులు హార్డ్ అండ్ మనీ పెట్టే కొనుక్కుంటాం కదండి. అండ్ ఇలా బాటిల్లో స్టోర్ చేసుకునే సీరమ్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు ఫేస్ వాష్ చేసుకున్న కారల్స్ ఆఫ్టర్ టేకింగ్ షవర్ ఒక 3 to 4 drops తీసుకొని ఫేస్ అండ్ నెక్ మీద అప్లై చేసుకొని యూస్ చేయొచ్చు. నాకు ఇక్కడ ఆల్మోస్ట్ నా షీట్ మాస్క్ 10 to 15 minutes అయిపోయింది. దాన్ని కింద చిన్ నుంచి మనం పైకి తీయాలండి. అలా తీసిన తర్వాత ఆ షీట్ మాస్క్ తోటే మనము ఫేస్ అండ్ నెక్ మీద సర్క్యులర్ స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేసుకోవాలి. సో దట్ మన ఫేస్ మీద ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు నా స్కిన్ మీద షైన్ ఉంది అండ్ సీరం ఇంకా స్కిన్ మీద లిటిల్ బిట్ లెఫ్ట్ ఓవర్ ఉందన్నమాట. దాన్ని మొత్తం స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యే వరకు మనం సర్క్యులర్ స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేసి తర్వాత ఫింగర్ టిప్స్ తోటి మనము ఫేస్ అండ్ నెక్ మీద ప్యాట్ చేసుకోవాలి. అండ్ ఇలా కొంచెం స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేయాలి ఒక 2 to 3 minutes. సో దట్ సీరం అనేది స్కిన్లోకి పూర్తిగా అబ్జర్వ్ అయ్యే వరకు. స్టిల్ ఇంకా ఈ షీట్ మాస్క్లో ఆఫ్టర్ యూజింగ్ ఇట్ ఆన్ ఫేస్ అండ్ నెక్ అండ్ బిఫోర్ యూజింగ్ ఆల్మోస్ట్ నేను 7 to 8 timesకి సరిపడే సెరమ్ని కలెక్ట్ చేసి పెట్టిన తర్వాత కూడా ఇంకా ఉందండి. దాన్ని వేస్ట్ చేయకుండా ఐమ్ ట్రైంగ్ టు యూజ్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ద షీట్ మాస్క్ సెరమ్. దాన్ని నేను హ్యాండ్స్కి, ఫింగర్స్కి అండ్ ఎల్బోస్కి యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీ ఫుట్ ఆర్ ఫీట్కి యూస్ చేయొచ్చు. సో ఈ విధంగా నేను ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఇట్ యూస్ చేయడం ట్రై చేస్తాను. బికాజ్ ఇట్ ఈస్ మై హార్డ్ అండ్ మనీ అండ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై మనీ అండి. అండ్ ఐ హోప్ మీరు కూడా అలాగే ఆలోచిస్తారనుకుంటున్నాను. సో చూడొచ్చు మీరు ఇక్కడ టోటల్గా ప్యాకెట్ అంతా ఎంటీ అయిపోయింది. అండ్ దీంట్లో ఆల్రెడీ నేను చెప్పినట్టుగా 7 to 8 timesకి సరిపడే సీరమ్ని నేను కలెక్ట్ చేసుకున్నాను అండ్ ఫేస్ అండ్ నెక్ మీద యూస్ చేశాను.
Now my skin is perfectly moisturized and hydrated అండి. At the same time it is feeling so soft, smooth and supple, and ఎక్కడ కూడా అండర్ ఐస్ కింద కానీ ఎక్కడ కూడా ప్యాచినెస్ కానీ ఫ్లేకినెస్ లేదు. అండ్ స్కిన్ కూడా చాలా రేడియంట్ అండ్ గ్లోయిగా ఉంది. యూ కెన్ సీ హియర్. సో ఇట్స్ వెరీ సాఫ్ట్ స్మూత్ బికాస్ ప్రాపర్ హైడ్రేషన్ మాయిశ్చరైజింగ్ వచ్చిందండి స్కిన్కి ఇలా యూస్ చేయడం వల్ల. అలా కాకుండా నేను డైరెక్ట్గా కనుక షీట్ మాస్క్ని ఫేస్ మీద యూస్ చేస్తుంటే డెఫినెట్గా నా స్కిన్ వచ్చేసి ఆయిలీ అండ్ స్టిక్కీ అయిపోయి అండ్ పోర్స్ కూడా క్లాగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దానివల్ల పింపుల్స్ అండ్ యాక్నీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అన్లెస్ మీది ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ అయితే తప్పితే మీరు డైరెక్ట్గా షీట్ మాస్క్ని ఫేస్ మీద యూస్ చేయకండి. నేను చెప్పినట్టుగా ఫస్ట్ సీరమ్ని సపరేట్ చేసేది అలా యూస్ చేయడం వల్ల మీ ఫేస్ అండ్ నెక్కే కాకుండా మీ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా మాయిశ్చరైజ్ అండ్ హైడ్రేట్ అవుతాయి. సో ఫ్రెండ్స్, హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటే నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దట్ లిటరల్లీ కాస్ట్ నథింగ్ ఫర్ యూ ఫ్రెండ్స్, బట్ ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.